హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది సంక్రాంతి వ్లాగ్ అండి. అంటే సంక్రాంతి రోజు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది, ఈవినింగ్ 5 అన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయి అందరం ఊరు వెళ్తున్నాము. అందరం అంటే మా వదిన, నేను, అలాగే మా శైలు, శ్యామలు వాళ్ళంతా కూడా వచ్చారన్నమాట. అంటే మా శ్యామల ఇక్కడే ఉంటుందిలే, మా శైలు వచ్చింది ఊరు నుంచి. అందరం కలిసి ఊరు వెళ్తున్నాము. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఇదిగో ఇక్కడ మా సంతోష్ కూడా వచ్చాడన్నమాట. వీళ్ళు కూడా వస్తున్నారు ఊరికి. సరే బాయ్. మా బ్యాచ్ ఇది. ఇదిగో అందరూ మా బ్యాచే, అందరూ మా బ్యాచే. ఇదిగోండి ఆటో కూడా ఎక్కేసామన్నమాట. ఇది మా శ్యామల వాళ్ళ ఆటోనేనండి. అంటే ఊరి దాకా కాదు, జస్ట్ మా ఊరికి వెళ్ళే ఆటోల వరకే. ఆటోల దగ్గర దింపేసి వచ్చేస్తాడు మా దుర్గా. ఇక్కడ కూరగాయల మార్కెట్ దగ్గర ఆపి అమ్మ వాళ్ళకి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు మా వదిన, అలాగే మా శైలు. ఇదంతా రైతు మార్కెట్ అన్నమాట, రైతు బజారు. ఇంతకుముందు ఇటు పక్క ఉండింది, ఇప్పుడేమో కొత్తగా కట్టారు. అది ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను స్టార్టింగ్లో. సో ఇది కొత్తగా కట్టిన రైతు బజార్ అన్నమాట. దారంతా కూరగాయలే ఉంటాయిలేండి. ఇదేమో మార్కెట్ ఎదురుగా దేవాలయం అన్నమాట, ధర్మరాజస్వామి దేవాలయము. ఇక్కడ అసలే పండగల సీజను, పైగా కొత్త సినిమాలన్నీ రిలీజ్ అయినాయి కాబట్టి ఇదిగో సినిమా థియేటర్ దగ్గర జనాలు అయితే కుప్పలు ఉన్నారండి. సినిమా వదిలినట్టున్నారు, మరి ఏమో ఆ సినిమానే వదిలినట్టున్నారు. సో జనాలు అయితే ఫుల్గా ట్రాఫిక్ ఉందన్నమాట. ఇక్కడ సినిమా థియేటర్ అండి, ఇది సంగం థియేటర్ అంటారు దీన్ని. ఈ థియేటర్లో ఏమో డాకు మహారాజు సినిమా ఉంది కదా, అదన్నమాట ఈ థియేటర్లో. కట్ చేస్తే ఇక్కడ మా ఊరికి వచ్చేసామండి. చూసారా, చీకటి పడిపోయింది. ఆవులన్నీ రోడ్డు మీదనే ఉన్నాయండి. నడి రోడ్డు మీద ఉంటాయండి ఆవులు, అదేంటో కానీ. ఇక్కడ నేను ఆటో దిగంగానే ఇంటి లోపలికి కూడా వెళ్ళలేదండి. మా వదిన, మా శైలు వాళ్ళంతా ఇంట్లోకి వెళ్ళారు. అంటే రోడ్డు పక్కనే ఉంటుంది మా ఇల్లు. నేను మాత్రం ఇంట్లోకి వెళ్ళకుండా ఇదిగో ఇలా పరిగెడుతూ ఇక్కడికి వెళ్ళానన్నమాట. ముగ్గులు పోటీలు అవన్నీ జరుగుతున్నాయి, అందుకోసమని ఇంకా చీకటి పడిపోయింది అప్పటికే. సో అవన్నీ వేసేసి వాళ్ళు గిఫ్ట్లు ఏదో ఇస్తున్నారని చెప్పేసి మా జాను ఉండి రారా అత్తమ్మ అంటూ తీసుకువెళ్ళిందనమాట. పైగా మేము ఇప్పుడు గుడికి కూడా వెళ్ళాలి. మా వదిన ఏమో త్వరగా వచ్చే సుమతి అంటుంది. త్వరగా వెళ్ళి ఒక బిట్ అయితే వీడియో తీసుకొని వచ్చేసాను. నేను ఇదంతా కలిసి సపరేట్ వీడియో పెట్టానండి. ఈ ముగ్గులు, అలాగే డ్యాన్సులు వేసేది, అలాగే ఊరి అల్లుళ్ళు అందరూ కలిసి సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పేసి సపరేట్గా ఒక వీడియో పెట్టాను. మా ఊరి సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పేసి ఒక చిన్న వీడియో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. అక్కడ వాళ్ళేమో అందరూ పలకరిస్తా ఉన్నారు. ఒక పక్కేమో మా వదిన ఒకటే ఫోన్లు చేసేస్తుందండి. అంటే టెంపుల్కి వెళ్ళాలి, రాసుమతి టైం అయిపోతుంది, ఇదిగో చీకటి పడిపోయింది అన్నమాట. సో అందుకే రారా అని చెప్పి ఫోన్లు చేస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడలేక మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి త్వరగా పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఇక్కడ ఆ చీకట్లోనే నడుచుకుంటూ అందరం ఉన్నాం కాబట్టి త్వరగా నడుచుకుంటూ వచ్చేసాము. అంటే కొద్ది దూరం నడవాలండి, అందుకోసం. పైగా రోడ్డు కూడా అంటే బస్సులు తిరిగే రోడ్డే అన్నమాట, మెయిన్ రోడ్డు. అందుకే నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఆటోలు కూడా వెళ్తుంటాయి, కానీ మేమైతే నడుచుకుంటూనే వచ్చేసాము. గుడి ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదిగో ఎంట్రన్స్ లోనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అందరం దండం పెట్టేసుకొని మళ్ళీ బయలుదేరాము. నేను ఈ నెలలోనే అంటే న్యూ ఇయర్ రోజు, జాన్ 1 రోజు ఇదే టెంపుల్కి నేను ఒకదాన్ని వెళ్ళానండి. ఇప్పుడు మా వాళ్ళందరితో కలిసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను అన్నమాట. ఆ రోజు న్యూ ఇయర్ రోజు నేను మా లహరి కలిసి వెళ్ళాము. సో ఇప్పుడు అందరం కలిసి మా వదిన మేమంతా కలిసి ఇప్పుడు మళ్ళీ రెండోసారి అన్నమాట. ఇక్కడ వెళ్ళే దారిలోనే ఇసుక తిన్నెలు కూడా ఉంటాయండి. లాస్ట్ టైం త్వరగా వెళ్ళాం కాబట్టి ఆ ఇసుక మీద కూడా వెళ్ళి కొద్దిసేపు ఆడుకున్నాము. ఇప్పుడైతే పిల్లలు త్వరగా అయి ఉంటే ఇసుకలోకి వెళ్ళి చాలాసేపు ఆడుకునేవాళ్ళు. ఇక్కడ చీకటి పడిపోయింది. ఆ ఇసుక తిన్నెల్లో నుంచి చంద్రుడు అయితే భలే కనిపిస్తున్నాడు ఆ చీకట్లో. ఇదిగోండి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము వచ్చేటప్పుడు కొబ్బరికాయలు ఏం తీసుకురాలేదు, ఎందుకంటే టెంపుల్ దగ్గరే అమ్ముతారు కాబట్టి. అందరం నిల్చున్నాము. ఒకరెళ్ళి కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ గుడి దగ్గర నిల్చున్నాము. ఇదిగోండి నైట్ వ్యూ చూసారా, టెంపుల్ నైట్ వ్యూ అన్నమాట ఇది.
ఇక మా వాళ్ళంతా ఎంట్రన్స్ దగ్గర ఆగున్నారు, ఎందుకంటే చెప్పాను కదా మా శ్యామల కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళింది. ఇక ఇక్కడ నేను లోపలికి అయితే వచ్చేసి ఒక బిట్టి వీడియో తీసుకుంటున్నాను. ఇదిగోండి ధ్వజస్తంభం దగ్గర నుంచి చాలా బాగా అనిపిస్తుంది కదా నైట్ వ్యూ. మొత్తం వైట్ కలర్లో చాలా బాగుంది, అంటే రంగులు ఏమీ వేయలేదు, లోపల ఇలా మొత్తం వైట్గా ఉంటుంది అన్నమాట. అలా నైట్ వ్యూలో వైట్ కలర్లో ఉండే లోపల చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట టెంపుల్ అయితే. ఇక వీళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. ఇక ప్రదక్షిణలు చేస్తున్నారన్నమాట. నేనైతే ఒకటే చేశాను, ఒక ప్రదక్షిణలు చేసి ఆగిపోయాను. ఇక వీళ్ళంతా 3 చేశారు మా వదిన వాళ్ళు. అసలే మా వదిన చాలా భక్తి, సో అందుకే 3 ప్రదక్షిణలు వాళ్ళు అయితే చేశారు. నేను మాత్రం ఒక ప్రదక్షిణ చేసి ఇక్కడ ఆగిపోయాను అన్నమాట. ఇక ఇక్కడ దేవుడి దర్శనం అయితే చేసుకొని కూర్చున్నాము. ఇక ఇక్కడ ప్రసాదం అండి, ఈ ప్రసాదం మా భాగ్యమ్మకి ఎవరో ఇచ్చారట తెలిసిన వాళ్ళు. ఇది తిరుమల లడ్డు ఉన్నట్టుంది. సరే తలా కొంచెం పెట్టింది, అయినా నాకు బాగా ఎక్కువ కాఫ్ ఉందన్నమాట, దగ్గు. అయినా ప్రసాదం కాబట్టి కొంచెం పెట్టించుకున్నాను. ఇక ఇక్కడ చూసారా దర్శనం అయిపోయి అందరం మంచిగా బాగా కూర్చున్నాము. అంటే దర్శనం అంటే మరీ రద్దీగా ఉండరు కదా, ప్రశాంతంగా పీస్ఫుల్గా లోపలికి వెళ్తామండి, బాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే సాయంకాలం ఎక్కువ మంది ఉంటారేమో, అందులో మేము వెళ్ళే లోపల లేట్ అయిపోయింది కదా, ఇలా ప్రశాంతంగా ఉంటుంది, మరీ అంత రద్దీగా లేకుండా. ఇలానే ఉంటే నాకు ఇష్టం అండి. అంటే క్యూలో వెళ్ళలేను నేను, క్యూల్లో వెళ్ళాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఉండింది అనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా అయితే పెద్ద పండగ నాడైతే మాత్రం ఇలా అయితే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. అంటే సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు ఇలా దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటండి. ఇక దేవుని దర్శించుకున్న తర్వాత టెంపుల్లో నుంచి శతగోపురం అంటారే పైన లైటింగ్, అక్కడి నుంచి అదిగోండి ఆ లైట్ చూస్తుంటే ఆ సందులో చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు అనమాట. భలే అనిపించిందిలే. ఇక ఇక్కడైతే ఇంటికి బయలుదేరేసాము. ఇక మా వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ఒక ఫోటో తీయమన్నారన్నమాట. లైటింగ్ కానీ ఉంటే భలే ఉండేదండి. లైటింగ్ తక్కువ కాబట్టి కొంచెం మసకగా కనిపిస్తుంది అన్నమాట. ఇక ఇక్కడ వీడు వేషాలన్నీ వేస్తున్నాడు, కథలన్నీ పడుతున్నాడు అనమాట. వీడు మా సంతోష్ వాళ్ళ తమ్ముడు అన్నమాట, యువతేజు. ఇదిగోండి అదే మా ఊరు. ఇక టెంపుల్లో నుంచి బయట రాగానే చుట్టూ చీకటిగా ఉంది కదా, కొంచెం ఎత్తులో ఉన్నాం కదా మేము కొండ మీద. సో కిందన్న విలేజ్లు అంటే మా ఊరు పక్కన కొంచెం పక్క విలేజ్లు ఉంటాయి కదా, ఆ ఊరు లైటింగ్స్ అంతా కనిపిస్తుంటే మా వాళ్ళంతా ఉండి అదిగోండి ఆ పక్కన ఊరు అది, ఇదిగోండి మన ఊరు అది అనుకుంటూ ఇక దిగేస్తున్నాము. అంటే ఇంటికి రిటర్న్ అయిపోయాము, బయలుదేరుతున్నాం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, మేము వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దండం పెట్టుకొని వచ్చాం కదా, ఇదిగోండి రిటర్న్లో వెళ్ళేటప్పుడు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదేనన్నమాట ఆంజనేయ స్వామి విగ్రహం.
ఇక గుడి దగ్గర నుంచి ఇంటికి రాగానే ఇదిగో మా వదిన వాళ్ళు అసలు రాలేదన్నమాట. నేనే ఫస్ట్ వెళ్ళి త్వరగా ముగ్గులు తీసుకొని వచ్చేసి గుడికి వెళ్ళిపోయాను. ఇక మా వదిన వాళ్ళు ఒకసారి వెళ్ళేసి వద్దామంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చాం కదా, ఇదంతా ఒక వీడియోగా పెట్టానండి. ఇక్కడ మా సమైక్యకి మ్యూజికల్ చైర్లో గిఫ్ట్ ఇస్తున్నారు. నేను అసలు అప్పుడు గమనించలేదు వీడియో తీసుకోవడంలో, ఇప్పుడే గమనిస్తున్నా, ఈ వీడియోలో ఎడిటింగ్ చేసేటప్పుడే గమనిస్తున్నా. దానికి కూడా ప్రైజ్ ఇచ్చారన్నమాట మా చిన్నీకి. ఇక మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇక వాళ్ళంతా తినేశారు. ఇదిగో మధ్యాహ్నమే చేసుకున్నారండి వడలు, అలాగే ఇదేందో కాకరకాయ ఫ్రై అనుకుంటా. ఇక్కడ మా మౌనిక వాళ్ళంతా అన్నం తినేస్తున్నారండి. మేమైతే తినలేదేమో, అందరం వండుకోవాలేమో మళ్ళీ అనుకున్నాము. ఇక ఇంటికి వెళ్ళే లోపల మేము తినేసాము, మీకేనా అది అని చెప్పే లోపల ఇదిగోండి ఇక మధ్యాహ్నం చేసుకున్నారన్నమాట. మధ్యాహ్నం దేవుడికి పెట్టుకుంటారు కదా, అదే చనిపోయిన వాళ్ళకి కూడా పెట్టుకుంటారు కదా ఆ రోజు పెద్దవాళ్ళకి. అలాగా పొంగలి, వడలు, అలాగే కాకరకాయ ఫ్రై, పప్పు అవన్నీ చేస్తున్నారన్నమాట. ఇంకేదో పొడి కూడా ఉంటే ఇక అవన్నీ కలిసి మేము తినేస్తున్నాము. ఇక్కడ వెళ్ళగానే మా వదిన వాళ్ళంతా పొంగలి, వడల మీద పడ్డారు ముందు స్నాక్స్ లాగా తినడానికి. ఇక్కడ ప్రైజ్ కూడా ఇచ్చారండి, మా వాళ్ళకు కూడా ఇచ్చారన్నమాట. మా మౌనిక కూడా పార్టిసిపేట్ చేసింది కదా ముగ్గులు వేయడంలో. అంటే మా మౌనిక అని కాదు, మా అక్క వేసినట్టుంది. మా అక్కకు కూడా ఇదిగో ఈ హాట్ బాక్స్ గిఫ్ట్ అన్నమాట. అన్ని వేసినాను. ఇక్కడ తింటూ పొద్దున గురించి మాట్లాడుకుంటున్నాము. పొద్దునంటే రేపటి గురించి అన్నమాట. అంటే నిద్రలేస్తే కనుమ పండగ అన్నమాట. తెల్లవారితే ఆ కనుమ పండగ ఎలా చేయాలి ఏంటి, కనుమ పండగ కాదు మెయిన్, కనుమ అని కాదు, పశువుల పండగ అన్నమాట. ఆ పశువులకు పెడతారన్నమాట. చాలా బాగా చేస్తారండి. లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, కానీ లాస్ట్ ఇయర్ కూడా ఏదో ప్రాబ్లం వల్ల చేయలేదన్నమాట. సో ఈ సంవత్సరం అయినా చేద్దాం అనుకుంటే ఈ సంవత్సరం కూడా చేయలేకపోయారు. చెప్తాను దాన్ని కూడా ఎందుకు చేయలేకపోయారు ఏంటనేది. ఇదిగోండి ఇది గిఫ్ట్ అన్నమాట. అదే పార్టిసిపేట్ చేశారు కదా అందరూ, ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా ఇలా అందరికి ఇస్తారండి. ఎవరిని నొప్పించుకుంటా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అలా హాట్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి ఇవన్నీ కూర్చొని తింటున్నారు, ఈ కారాసులు అవన్నీ. అదే చెప్పాను కదా పశువుల పండగ చేయలేదనని. అంటే యాక్చువల్లీ అయితే పొద్దున్నే 5 గంటలకి 6 గంటలకి పశువుల పండుగ చేసేసి మేము వచ్చేయాలి మళ్ళీ గూడూరుకి. ఎందుకంటే అక్కడ మళ్ళీ గూడూరులో మా సతీష్ పాపది ఫంక్షన్ ఉందన్నమాట. మా వదిన వాళ్ళందరూ రావాలి. కానీ మా వదిన ఉంటే సరే నేను రాలేనులే సుమతి, నువ్వు వెళ్ళేసి వచ్చేసేయి, నువ్వు అంటే వీడియో అక్కడికి వెళ్ళి ఫంక్షన్ అటెండ్ చేసి వచ్చేసేయి, మళ్ళీ మధ్యాహ్నానికి నువ్వు వచ్చే లోపల ఇక్కడ మేము అన్నీ రెడీ చేసి పెట్టేసి ఉంటాం అని చెప్పింది. సరేలే వదిన అని అనుకున్నాను. కానీ నిద్రలేస్తే అనుకున్నదంతా బోల్తా పడిపోయిందండి. అస్సలు చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగిందండి, ఈ ఇయర్ కూడా అలాగే జరిగిందన్నమాట. అందరం డిసప్పాయింట్ అయిపోయాము. అంటే పశువులకు పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాం కదా, దూడ చనిపోయిందండి. లాస్ట్ ఇయర్ కూడా మరి ఎందుకో లాస్ట్ ఇయర్ దూడ చనిపోలేదు, కానీ ఈ మధ్య కూడా ఒక దూడ చనిపోయిందంట. 1 నెల క్రితము మళ్ళీ దూడ చనిపోయిందన్నమాట. అంటే ఆ రాత్రి వర్షం వచ్చింది. ఎందుకు చనిపోయిందంటే దోమలకి చలికి ఏదో చనిపోయింది అని చెప్పారన్నమాట. ఆ దూడ చనిపోయే లోపల ఆ పండుగ అంతా చేసుకోలేదన్నమాట. సో డిసప్పాయింట్ అయిపోయాం అందరము. సరే ఎలాగో మా వదిన వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు. నేనైతే పొద్దున్న లేవగానే వచ్చేసానండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి. అలా ఒక్కసారైనా చూపిద్దాము పశువుల పండుగ ఏం చేస్తారో అని అనుకుంటే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు, ఈ సంవత్సరం కూడా అలాగే అయింది. మొత్తానికి అలా అయితే పశువుల పండుగ జరగలేదు, డిసప్పాయింట్ అయిపోయాము. మా వదిన వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు. నేనైతే నిద్రలేసి వచ్చేసాను మా సతీష్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి. సో ఆ ఫంక్షన్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఇదండి ఆ రోజు వీడియో అయితే ఇలా జరిగిందన్నమాట. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.